హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం జిఎస్ అండ్ జీకేకి సంబంధించిన 91వ క్లాస్ని డిస్కస్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ 90 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. సో మీరు మాత్రం డైలీ వాచ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, భారతదేశం మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు అని మన రాజ్యాంగంలోని ఏ అధికరణ సూచిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ 3 1-75 సూచిస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మరణాంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి ఎవరు? ఈయన భారత ప్రధాని కూడా. సో ఆన్సర్ ఆప్షన్ 2 లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశంలో మొదటగా మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు ప్రధానిగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఇందిరాగాంధీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతరత్న బిరుదును పొందిన తొలి ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 5 ఏళ్ళు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి న్యాయ సంబంధమైన అధికారాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 72వ నిబంధన ప్రకారం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మరణశిక్ష విషయంలో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 రాష్ట్రపతికి ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు అర్హతగా ఎంత వయసు ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 2 35 ఏళ్ళు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రాజ్యాంగంలోని ఏ నిబంధన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారాన్ని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 60వ నిబంధన. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, పంచాయతీ రాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలు లోక్సభ స్పీకర్ పదవిని గురించి పేర్కొంటాయి? ఆన్సర్ ఆప్షన్ 1 93-97 నిబంధనలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, లోక్సభ ఏడాదిలో ఎన్నిసార్లు తప్పనిసరిగా సమావేశం కావాలి? ఆన్సర్ ఆప్షన్ 4 2 సార్లు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, తొలి లోక్సభ ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ 2 1952 ఏప్రిల్ 2. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మొదటి లోక్సభ తొలిసారిగా ఎప్పుడు సమావేశమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 1952 మే 13. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇండియన్ లింకన్గా పేరు పొందిన ప్రధాని? ఆన్సర్ ఆప్షన్ 4 లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 1 అబ్దుల్ కలాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి? ఆన్సర్ ఆప్షన్ 2 కృష్ణకాంత్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎన్ని నెలలు మాత్రమే వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 6 నెలలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, 73-74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పివి నరసింహారావు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటిగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హెచ్డి దేవేగౌడ.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం స్పీకర్ లేని సమయంలో లోక్సభ సమావేశాలను డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 93 నిబంధన ప్రకారం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బీజేపీ సభ్యునిగా ఉండి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ రాష్ట్రపతి జన్మదినమైన అక్టోబర్ 15ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 1 అబ్దుల్ కలాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆదేశ సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఐర్లాండ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే లౌకిక అనే పదం భారత రాజ్యాంగ పీఠికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడు చేరింది? ఆన్సర్ ఆప్షన్ 3 1976లో చేరింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 4 1950 జనవరి 26న. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2019 జనవరి 12 వరకు భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారు? ఆన్సర్ ఆప్షన్ 4 103 సార్లు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వారిలో ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్రపతికి ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు? ఆన్సర్ ఆప్షన్ 1 61వ సవరణ 1988. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నిర్బంధ ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 86వ సవరణ 2002. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధ హోదాను కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 73వ సవరణ 1993. నెక్స్ట్ వన్ చూసినట్లయితే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వివి గిరి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని అంతిమంగా నిర్ణయించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లోక్సభ స్పీకర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో ఏ ప్రధానమంత్రి హయాంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 పివి నరసింహారావు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత రాజ్యాంగం 5వ భాగంలో 79 నుంచి 122 వరకు గల నిబంధనలు వేటి గురించి తెలియజేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3 పార్లమెంటు నిర్మాణం, అధికారం, బాధ్యతలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ నిబంధన ప్రకారం గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 213. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత రాజ్యాంగాన్ని వివరించే అంతిమ అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 సుప్రీంకోర్టుకు ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 89వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 2003లో చేశారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజ్యాంగంలోని ఏ నిబంధన గ్రామసభ ఏర్పాటు గురించి వివరిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ 3 243A. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు ఎన్నికల సంఘంలో ఉండాల్సిన ఇతర ఎన్నికల కమిషనర్ల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 రాష్ట్రపతికి ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్నికల కమిషన్కు విధులను సహాయ సహకారాలు అందించడం కోసం అవసరం అనుకున్న సందర్భంలో ప్రాంతీయ కమిషనర్లని ఎవరు నియమించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్నికల కమిషనర్ను సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్లకు కొన్ని సందర్భాల్లో ఒక విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తితే? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్నికల కమిషన్లోని మెజారిటీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తుల కేటాయింపులో ఏవైనా వివాదాలు తలెత్తితే? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్నికల సంఘం పరిష్కరిస్తోంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రాంతీయ కమిషనర్ల సర్వీస్ నియమాలను ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్నికల కమిషనర్ల పదవీ కాలాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి నిర్ణయిస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 6 ఏళ్ళు లేదా 65 ఏళ్ళ వయసు ఏది ముందు అయితే అది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 పార్లమెంటు రూపొందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో చెప్పుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. మీరు మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.